పెద్దలు రోజు చూస్తూ ఉన్నాం 59వ కార్తీక వన సమారాధన కార్యక్రమం సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే దగ్గర దగ్గర 59 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా క్రమశిక్షణతో ఈ యొక్క కార్తీక వనమాస కార్యక్రమాన్ని ఇంత ఘనంగా పాలకొల్లులు నిర్వహిస్తూ ఉన్నారని అంటే అది తెలికుల్లో ఉన్నటువంటి ఒక క్రమశిక్షణకి, ఆ తెలికుల్లో ఉన్నటువంటి ఒక నిబద్ధతకి ఒక గుర్తింపు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీకు మా స్వాగతం సుస్వాగతం. రామానాయుడు గారిని శ్రీ తప్పనిసరిగా మీ పిల్లలకు విద్య పట్ల ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మంచి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లేటువంటి విధానంలో ఆ విద్యకు ప్రాధాన్యతనివ్వాలని, అందులో కూడా పర్టికులర్ గా మహిళలకు కూడా మీరు ప్రాధాన్యతనివ్వాలి. ఏదో ఆడపిల్లలంటే రేపు మనం చదివించి ఆ ఉపయోగం పెళ్లి చేసి పంపించేయడమే కదా, అదే మగపిల్లలు అయితే మనం మీరు ఉద్ధరిస్తాడని చెప్పి మళ్ళీ ఆ వ్యత్యాసం మీరు చూపించకుండా ఆడపిల్లలకు కూడా మనం మంచి విద్యా బోధనలు అందిస్తే ఈ రోజు మగ పిల్లల కంటే కూడా విద్యా విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ మహిళలు ఇవాళ ముందంజలో ఉంటూ ఉన్నారు. ఇవాళ మహిళలకు చదువుకుంటే రేపు అమ్మ చదువుకున్నట్లే, అమ్మ చదువుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చదువుకున్నట్లే. అంచేత ఈ రకంగా రేపు మళ్ళీ మన చేనేత వర్గాలకి, మన పద్మశాలి సామాజిక వర్గానికి ఫ్యూచర్ లో మంచి భవిష్యత్తు ఉండాలి అని అంటే, ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని అంటే మీకు కష్టమైన ఇబ్బంది అయినా రోజువారీ పనిలో ఇబ్బందులున్నా కూడా మిగిలిన ఒకటో రెండో అయినా మానేసుకునేనా, వేరే వాటిని వీటిని వదిలేసుకునేనా విద్యకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చి కష్టపడి చదివిస్తే అదే ₹1,00,00,000 ఆస్తి.